హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్గా ఇలా ఆలు ఉంటే ఆలు బోండా చేసి పెట్టండి. లొట్టలు వేసుకుంటూ తినేస్తారు, అంత బాగుంటాయి. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. సాఫ్ట్గా తినే కొద్దీ ఎన్ని తిన్నా తినాలనిపిస్తుందండి, అంత బాగుంటాయి. ఈ ఆలు బోండా కోసం నేను ఇక్కడ ఒక 3 బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకున్నాను. వీటిని కుక్కర్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 4-5 విజిల్స్ రానిచ్చుకోండి. ఇలా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత వీటిపైన ఉండే పొక్కంతా ఒలిచి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఒక చిన్న రోల్ తీసుకొని దానిలోకి ఒక 2 ఇంచుల చిన్న అల్లం ముక్క, ఒక 5-6 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని కొంచెం కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ మీకు ఇలా లేకపోతే మిక్సీలో వేసి ఒక పల్స్ ఇచ్చుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కడాయిని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక గుప్పెడు వేరుశెనగ పప్పు అండి, ఇవి వేసుకోండి. బోండాలో అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి తినేటప్పుడు. ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. మంటని సిమ్లో పెట్టేసి వీటిని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మంచి రంగు వచ్చి బాగా క్రిస్పీగా వేగిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ సోంపండి, ఇది ఫ్లేవర్ బాగుంటుంది, వేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే ఒక ఎండుమిరపకాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది వేగి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసిపోయేటట్టు బాగా కలుపుకొని మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పేస్ట్ని వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఇది మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా అంతా వేయించుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/4 టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1 నిమిషం ఈ మసాలా దినుసులన్నిటినీ వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇదంతా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా చిదుముకుంటూ మెత్తగా వేసేసుకోండి. ఒకవేళ మీకు ఇలా కష్టంగా ఉంటే ముందే మెదిపేసుకొని వేసుకున్నా పర్లేదు. ఇలా అంతా వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కసూరి మేతి, ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ అండి. కసూరి మేతి బ్లాక్ సాల్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, టేస్ట్ బాగానే ఉంటుంది. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు, కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా గెరిటితోటి కొంచెం మెదుపుతున్నట్టు అనుకొని కలుపుకోండి, అంతా బాగా కలిసిపోతుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ బంగాళదుంప అంతా ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక 1½ కప్పు జల్లించిన శనగపిండి వేసుకోండి. అలాగే ఒక చిటికెడు పసుపు, ఒక 1/4 టీ స్పూన్ కారం, ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకొని, లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ వామును వేసుకొని ఇలా కొంచెం నలిపినట్టు వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. స్పూన్తోనైనా కలుపుకోండి, మీ దగ్గర విస్కర్ లేకపోతే. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని ఉండలేవి కట్టకుండా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. నీళ్ళు ఒకేసారి పోసేసుకోవద్దు. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోండి, అప్పుడు జారు కాకుండా ఉంటుంది. పిండిని అంతా కలుపుకున్న తర్వాత పిండి అనేది ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఉండాలి. ఇప్పుడు మీకు ఇలా అర్థం కాకపోతే ఒక టీ స్పూన్ తీసుకొని ఇలా ముంచండి, స్పూన్కి కోటింగ్ అనేది ఇలా పట్టాలి. ఇప్పుడు దీనిలోకి ఒక చిటికెడు వంట సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ వేడి నూనె వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఆలు మసాలా అంతా ఇలా చల్లారిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఆలు మిశ్రమాన్ని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలాగైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలా వద్దు అనుకుంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా అరచేతిలో పెట్టుకొని కొంచెం ప్రెస్ చేయండి, టిక్కీ షేప్లో వస్తుంది.
ఇలా అయినా చేసుకోవచ్చండి. ఇలాగే అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ ఇలా బాగా వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు బోండాని ఇలా కొంచెం పిండిలోకి వేసుకోవాలి. ఒక 2-3 వేసుకొని రెండు వైపులకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండిని కోటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేడి ఆయిల్లో ఈ ఆలు బోండాలు అనేవి ఇలా ఎన్ని పడతాయో అన్నీ నిదానంగా వేసుకోండి. మరీ ఎక్కువ వేసేయొద్దు. ఆయిల్లో కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు వేసుకోవాలి. వేసినమ్మటే కదపొద్దు. ఒక 2 నిమిషాల తర్వాత రెండో వైపుకి తిప్పుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ వీటిని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మాడిపోతాయి. ఇలాగా మంచి రంగు వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇలాగ రెండోసారి వేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టేసి మీకు ఒకవేళ చేత్తో కష్టంగా ఉందంటే ఇలా స్పూన్తోనైనా వేసుకోవచ్చండి. ఇలాగే రెండోసారి వేసుకొని వీటిని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఆలు బోండా అనేది రెడీ అయిపోతుంది. ఇలాగా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఆలు బోండా చేసి పెట్టి టమాటా కెచప్తో సర్వ్ చేయండి. లొట్టలు వేసుకుంటూ తినేస్తారు, అంత బాగుంటాయి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.